హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకోసం అయితే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చా. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి తెలంగాణ రైతులకైతే రైతు బీమా కింద పథకం కింద మనకి డబ్బులు అయితే వస్తున్నాయి కదా. సో ఈరోజు సోమవారం ఎంతమందికి వచ్చింది, అలాగే ఎన్ని ఎకరాల లోపల వచ్చింది, అలాగే రాని వాళ్ళు ఏం చేయాలని వీడియోలో అయితే మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరైతే వీడియో చూసి ఒక్కసారి అయితే తెలుసుకోండి. ఎందుకంటే శనివారం నుంచి మనకి శుక్రవారం మధ్యలో జరిగిన రోజుల్లో డబ్బులు అయితే రాలేదు దాదాపు చాలా మందికి. సో రాని వాళ్ళు ఏం చేయాలి ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. కాబట్టి మీరైతే వీడియో అయితే ఒక్కసారి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. సో వీడియో చూసే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు, లైక్ అయితే తగ్గించారు. ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా తేవడానికి తీసుకొచ్చాం మన ఛానల్ అయితే. ఈరోజు అయితే మెయిన్ టాపిక్లో వెళ్దాం ఫ్రెండ్స్. మెయిన్ టాపిక్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనం ఏం తెలుసుకుందామంటే ఈరోజు ఎన్ని ఎకరాలు డబ్బులు వాళ్ళకి పడ్డాయనేది వీడియోలో అయితే చెప్తాను కాబట్టి చెప్పాను కదా. సో ఇప్పుడైతే చెప్తున్నాను. ఈరోజు వచ్చేసి 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు వాళ్ళకైతే ఈరోజు డబ్బులు రావడం జరిగింది. అలాగే 2 ఎకరాలు కొన్నా సరే వాళ్ళకి డబ్బులు రాలేదు. ఎందుకు రాలేదంటే వీడియోలో చెప్తున్నాను, మీకు ఒక్కసారి వినండి. వాళ్ళ 2 ఎకరాల లోన్లో వచ్చేసి ఎకరాలో రైతు బీమా వచ్చింది డబ్బులు, కానీ బ్యాంక్ వాళ్ళు దాన్ని అయితే హోల్డ్ చేయడం జరిగింది. సో ఆ హోల్డ్ దేనికి చేశారంటే తను వచ్చేసి బ్యాంక్లో వచ్చేసి లోన్ అయితే తీసుకున్నాడు. ఆ లోన్కి సంబంధించిన డబ్బులు కూడా కట్టలేదు, అలాగే రెన్యువల్ కూడా చేపించలేదు అకౌంట్. సో దానికోసం వాళ్ళైతే ఆ అకౌంట్లో వచ్చేసి డబ్బులైతే హోల్డ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఉంటే మాత్రం మీ అకౌంట్ ఒక్కసారి రెన్యువల్ అయితే చేయించుకోండి. ఒకవేళ మీ దగ్గర పాత లోన్ తీసుకున్న డబ్బులు లేకపోయినా సరే మీరు ఆ అకౌంట్ అయితే రెన్యువల్ అయితే చేయించి ఆ అకౌంట్ని మీరు నడిపిస్తే మీకు ఆటోమేటిక్గా మీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఒక్క విషయం మీరు చేస్తే బ్యాంక్ వెళ్ళి సో మీకు కంపల్సరీగా మీ డబ్బులు అయితే వచ్చేస్తుంది. అలాగే ఈరోజు నార్మల్గా చూసుకుంటే మనకి 5 నుంచి 6 ఎకరాల వరకు డబ్బులు అయితే రావాలి. సో అందులో కూడా 5 నుంచి 6 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే రావడం జరిగింది. సో నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా నేనైతే అడిగాను. సో వాళ్ళైతే చెప్పడం జరిగింది 5 ఎకరాలకు వచ్చింది అని చెప్పారు. సో మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా, సో దాన్ని కూడా అడిగితే వాళ్ళు కూడా వచ్చిందని చెప్పారు. సో నేను పర్సనల్గా వెళ్ళి అయితే చెక్ చేశాను. ఇప్పుడు మీ దాంట్లో ఏమైనా లోన్స్ ఉంటే మాత్రం ఒక్కసారి క్లియరెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. క్లియరెన్స్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి వ్యవసాయ అధికారులు చెప్పారు ఫ్రెండ్స్, ఎందుకంటే నోటీస్ అయితే రిలీజ్ చేయడు బ్యాంక్ వాళ్ళకి. సో దానికి సంబంధించిన ఆ నోటీస్కి ఎలా ఉంటుందో అదే విధంగా బ్యాంకులు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో లోన్స్ పెండింగ్లు ఉన్నాయి కదా, సో ఆ లోన్స్ పెండింగ్ వచ్చేసి వాళ్ళు ఆపడం జరుగుతుందని చెప్పారు. సో రీసెంట్గా ఏమైనా లోన్ తీసుకుంటే మాత్రం వాటికైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ పాతకాలం నుంచి ఏమైనా అమౌంట్ ఉంటే మాత్రం ఒక్కసారి క్లెయిమ్స్ తీసుకోండి, అప్పుడు మీకు రైతు బీమా డబ్బులు అయితే కంపల్సరీ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే. మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే రేపు వచ్చేసి మనకి 5 నుంచి 6 ఎకరాలకు రైతులు ఎవరు ఉంటారో మిగతా రైతులు, సో వాళ్ళకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఒక్కసారి అయితే చూడండి నెక్స్ట్ వీడియో. ఆ వీడియోలో ఎంతమందికి వచ్చింది ఆ వీడియోలో మీకు అయితే చెప్తాను. మీరైతే కంటిన్యూగా వీడియో అయితే చూస్తుండండి మన ఛానల్లో. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.